హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోలో అయితే మనం 2025లో ఉగాది ఏ రోజున వచ్చింది, ఈరోజు వచ్చినటువంటి తిథి, వారం, నక్షత్రం, ఏ ఋతువు అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం 2025లో చూసుకున్నట్లయితే ఉగాది అనేది తెలుగు సంవత్సరంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం అనేది వచ్చింది. మార్చి 30 తారీఖున అయితే మనం ఉగాది పండుగ అనేది జరుపుకుంటూ ఉన్నాం. శ్రీ చంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపాడ్యమి తిథి అనేది రావడం అయితే జరిగింది. ఈ రోజు నుంచినే వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది. మనకు శుక్లపాడ్యమి తిథి అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మార్చి 29 శనివారం సాయంత్రం 5:06 నుంచి మార్చి 30 మధ్యాహ్నం 2:46 వరకు ఉంటుంది. మనం చాలా వరకు చూసుకున్నట్లయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం కూడాను సూర్యోదయం సమయంలోనే మనం అయితే పండుగను జరుపుకుంటాం. మనం ఈ సంవత్సరంలో అయితే మార్చి 30వ తారీఖున ఉగాది పండుగను జరుపుకుంటాం. ఎందుకు అంటే సూర్యోదయ సమయంలో ఏ టైమింగ్, ఏ తిథి, వారం ఉంటుందో ఆ రోజున మాత్రమే మనం పండుగలు అనేవి జరుపుకుంటాం. అదైతే మనకు తెలిసిన విషయమే. ఈ రోజున అనేది మనకు రేవతి నక్షత్రం అయితే ఉంటుందండి. ఈరోజు సాయంత్రం 6:43 వరకు అయితే రేవతి నక్షత్రం ఉంటుంది. ఈ ఉగాది స్పెషల్ ఏంటి అంటే ఉగాది పచ్చడి, షడ్రుచులతో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడి అనేది ఈ ఉగాది స్పెషల్గా అయితే మనం జరుపుకుంటాం. ఎందుకు అంటే ఈ షడ్రుచులు అనేవి మనకు సంవత్సరం పొడవునా కూడా మన ఆరోగ్యంలో దోహదపడతాయి అని అయితే తెలుసుకున్నాం. షడ్రుచులు అనేవి తీపి, కారం, వగురు, చేదు, పులుపు ఈ అన్నిటితో కలిపి అయితే మనం పచ్చడి జరుపుకుంటాం. ఆదివారం రోజున ఉగాది పండుగ రావడం చాలా విశేషం అండి. ఈ రోజున మనం అయితే సూర్య భగవానుని ప్రార్థించడం, అదేవిధంగా ఆయనకి నమస్కరించుకుని ఆర్ఘ్యం సమర్పించుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సంవత్సరం పొడవునా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది అని అయితే తెలుసుకోవచ్చును. మనం పూర్వం తెలుసుకున్నట్లయితే పురాణాల ప్రకారంగా కూడాను మనం త్రేతాయుగంలో రామునికి పట్టాభిషేకం జరిగింది ఉగాది రోజు అని మనకు పురాణాల్లో తెలుస్తూ ఉంది అండి. ఎందుకు అంటే ఈ త్రేతాయుగంలో రాముల యొక్క పట్టాభిషేకం ఉగాది రోజున జరగడం అనేది చాలా వరకు విశేషం. అంతటి విశేషమైన రోజు మనం చాలా వరకు చేసే కొత్త పనులు, పూజలు అనేవి చాలా వరకు ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఇంకా మనం పురాణాలు తెలుసుకున్నట్లయితే బ్రహ్మదేవుడు లక్ష్మీదేవితో బోధించినటువంటి విశ్వం కూడా అని మనం తెలుసుకోవచ్చును. బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధమి పాడ్యమి నాడు విశ్వాన్ని సృష్టించాడు అనేసి అయితే మనకు పురాణాల్లో తెలుసు. అదేవిధంగా ఈ రోజు నుంచి లలిత నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇవి మనకు చాలా వరకు మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజులు అని కూడా చెప్పవచ్చును. మనం ఈ రోజున చేసుకునేటువంటి ఉగాది పచ్చడి అనేది మనకు సంవత్సరం పొడవునా మన చేసుకునే కూరల్లో కూడా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా మన ఆరోగ్యానికి, మన అలవాట్లకు కూడా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది అని ఈ ఉగాది రోజున మనం తెలుసుకోవచ్చును. ఇంకా ఈరోజు వసంత ఋతువు ప్రారంభం కూడాను. వేప చిగురు, అదేవిధంగా ప్రతి ఒక్క చెట్లోనూ చిగురు రావడం, పూత పూయడం అనేది ఈ వసంత ఋతువు యొక్క ప్రాముఖ్యత అని కూడా మనకు తెలుసును. అదేవిధంగా ఈ రోజు నుంచి శ్రీరామ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. చాలా మంచి రోజులు కూడాను. శ్రీరామ నవరాత్రులు అనేవి చాలా విశేషమైనటివి కూడాను. మనం చాలా వరకు ప్రత్యేకంగా జరుపుకున్నటువంటి పండుగలలో శ్రీరామనవమి కూడా ఒకటి. సో మనం ఈ ఉగాది రోజున చేసే ప్రతి పని కూడా సంవత్సరం పొడవునా మనకు మంచి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది అని అయితే మనకు తెలుసు. కాబట్టి కొత్త ఆలోచనలతో, కొత్త మనుషులతో, కొత్త వ్యక్తులతో కొత్త పరిచయాలు ఏర్పడే విధంగా ఈ ఉగాది అయితే ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమతుల్ని, భోగభాగ్యాలను సంపాదించే విధంగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున మనం చేసే ప్రతి పని కూడా చాలా వరకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున మనం వేపాకు, బెల్లం అందరికీ పంచడం, అదేవిధంగా మన పితృదేవతలకు పూజలు చేసుకోవడం కూడా చాలా విశిష్టమైనదే అని కూడా మనకు తెలుసును. అదేవిధంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి ఉగాది కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడాను ఉగాది శుభాకాంక్షలు అయితే తెలియజేసుకుంటున్నాను. సో నా వీడియోలో ఏమైనా తప్పులు జరిగింటే క్షమించండి. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలని అయితే నేను కోరుకుంటున్నాను. అందరికీ కూడాను మరొక్కసారి శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పరమాత్ముడు ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలని అయితే తలుచుకుంటూ ఉన్నాను.